16 రోజులు గడిచాయి. ఒక్కరి జాడే తెలిసింది. మిగిలిన 7 కోసం అన్వేషణ కొనసాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలోకి చిక్కుకుపోయిన వారిని వెలికితీసే ప్రక్రియలో పక్షం రోజుల తర్వాత పురోగతి కనిపించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు విడిచిన గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఆదివారం వెలికితీశారు. వారి కుటుంబానికి అప్పగించేందుకు ప్రత్యేక అంబులెన్సులు పంజాబ్కు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ను బాధిత కుటుంబ సభ్యులకు పంపించింది. మిగిలిన 7 ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 16 రోజుల క్రితం ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. సహాయక బృందాలు ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. ఫిబ్రవరి 22న ఉదయం సొరంగ మార్గంలోకి పనులు చేసేందుకు వెళ్లగా పైకప్పు కుప్పకూలి పెద్ద ఎత్తున మట్టి, బురద, నీరు సొరంగాన్ని ముంచెత్తాయి. 8 మంది చిక్కుకుపోయారు. వారి ఆచూకీ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా 8 ప్రాంతాలను గుర్తించి 2 చోట్ల తవ్వకాలు చేపట్టినా 8 మంది ఆనవాళ్లు లభించలేదు. కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలతో సొరంగంలో గాలించారు. అవి చూపిన ప్రాంతాలకు D1, D2గా పేర్లు పెట్టి తవ్వకాలు జరిపారు. సుమారు 5-6 అడుగుల లోతు తవ్వగా శనివారం అర్ధరాత్రి D2 ప్రాంతంలో ఓ చేయి కనిపించింది. దీంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నిరంతరాయంగా వస్తున్న ఊట, చుట్టూ పొరలుగా చుట్టుకుపోయిన స్టీలు మృతదేహాన్ని వెలికి తీసేందుకు అడ్డంకిగా మారాయి. 12 గంటల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు, చెవిరింగు తదితరాల ఆధారంగా మృతుణ్ణి గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. నగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వం తరపున 25 లక్షల ఎక్స్గ్రేషియాను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ రెవెన్యూ అధికారుల ద్వారా మృతుని కుటుంబానికి అందజేశారు. ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వస్థలం పంజాబ్కు తరలించారు. బాధాకరమైన విషయం ఏంటంటే పాపం దూరం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తా ఉన్నారు. ఆ టన్నెల్లో దాదాపు కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు ఆ టన్నెల్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఏది ఏమున్నా వాళ్ళ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి మెజర్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్ తీసుకోవడం జరిగింది. ఫలితంగానే ఈ బాడీని గుర్తించడం జరిగింది. ఇది గుర్ప్రీత్ సింగ్ బాడీ. వాళ్ళ భార్య రాజేందర్ కౌర్. ఈ రాజేందర్ కౌర్ పైన వాళ్ళ పేరు మీద 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతా ఉంది. మిగతా వారి కోసం ఇవాళ్టి నుంచి సహాయక చర్యలు ముమ్మరం కానున్నాయి. బయటపడిన గుర్ప్రీత్ సింగ్ రాబిన్స్ కంపెనీలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. వాస్తవానికి టీబీఎం కట్టర్ కు వెనుక భాగంలో మిషన్ ను ఆపరేట్ చేసే ప్రాంతంలో ఆపరేటర్లు ఉండాలి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 నుంచి 150 మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చి అక్కడ గుర్ప్రీత్ సింగ్ లభ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్లు అదే ప్రాంతంలో ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. ప్రమాదం జరిగిన టీబీఎం ముందు భాగంలో సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది. అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇది బాడీ పొజిషన్ 40 మీటర్స్ నుంచి ఫేస్ నుంచి 40 మీటర్స్ దూరంలో కూలిందండి. అక్కడి నుంచి 15 మీటర్ దూరంలో మనం ఇప్పుడు డేంజర్ అనుకున్నాం కదా, ఆ పాయింట్ ఉందండి. డాక్ చూపించింది. దాని నుంచి ఇంకో 50 మీటర్ యువతల ఇప్పుడు తీసిందండి. ఇప్పుడు మనం మళ్ళీ తీస్తే కానీ చెప్పలేము. ఆశ ఉంది మాకు. ఎందుకంటే అక్కడెక్కడో ఉండాల్సిన మనిషి ఇక్కడ దాకా వచ్చాడంటే అందరు ఇక్కడికి వచ్చామని ఆగారేమో అని ఒక ఆశ మాకు కూడా. సొరంగంలో చిక్కుకున్న వారి జాడ కోసం గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో సహాయక చర్యలు ముమ్మరం చేరున్నారు. ఉబికి వస్తున్న వేల లీటర్ల ఊట నీటిని ప్రత్యేక మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకంగా నిలిచిన టీబీఎం వెనుక భాగాన్ని ముక్కలు చేసి బయటకు పంపే పనులు వేగంగా జరుగుతున్నాయి. వేల క్యూబిక్ మీటర్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ఎస్కవేటర్లు, జేసీబీల్ని రంగంలోకి దింపారు. సింగరేణి సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహా ఇతర బృందాలు 157 మంది చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి.